ఏపీ క్యాబినెట్లో కీలక అంశాలు అయితే మనకి చర్చించడం అయితే జరిగింది. సో ఏం జరిగింది ఏంటి అనేది ఇప్పుడైతే చూద్దాం. ఏపీ మంత్రివర్గ సమావేశంలో మనకి సచివాలయంలో సీఎం చంద్రబాబు గారి అధ్యక్షతన అయితే సచివాలయంలో భేటీ అయితే జరిగింది. పలు కీలక అంశాలకు ఆమోదముద్ర అయితే వేశారు. ఎంఎస్ఎంఈ, ఎంఈటీపీ, డిపి, ఫుడ్ ప్రాసెసింగ్, అదేవిధంగా ఎలక్ట్రికల్ మొబిలిటీ, టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్స్ పాలసీలో పలు సవరణలు అయితే తీసుకొచ్చారనమాట. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామికవేత్తలకు చేయూత అందించేలా పాలసీలో సవరణలకు అయితే కేబినెట్ ఆమోదం తెలిపింది. వారికి విద్యుత్ సహా పలు విభాగాల ప్రత్యేక రాయితీలు, అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో దీనికి సంబంధించి తెలిపిన దాదాపు 45,000 కోట్ల పెట్టుబడులకైతే కేబినెట్ ఆమోదం తెలిపింది. గతంలో తెదేపా అధికారంలో ఉండగా చేపట్టిన నీరు చెట్టు పనులకు సంబంధించిన ఇంకా పెండింగ్లో ఉన్న బిల్లు అయితే చెల్లించేందుకు ఆమోద ముద్ర వేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు R&R ప్యాకేజీ కింద నిర్మించే ఇళ్లకు కొత్త టెండర్లు పిలిచే అంశంపై చర్చ జరిగింది. తీతిదేల పోర్టు అధికారులకు సంబంధించిన 15 పోస్టులను కూడా సూపర్వైజర్ స్థాయికి అయితే పెంచేందుకు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి జిల్లా తమ్మినపట్నం, కొత్తపట్నంలో చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి పరిహారం కింద ఎకరాకు 8 లక్షల చొప్పున దాదాపు 79 కోట్లు చెల్లించేందుకు అంగీకారం అయితే తెలిపారు. మద్యం ధరలపై క్యాబినెట్లో చర్చ జరిగినట్లు కూడా తెలుస్తుంది. సో ఇప్పటి వరకు క్యాబినెట్లో జరిగిన చర్చలకు సంబంధించి పలు కీలక అంశాలు అన్నమాట. ఇవన్నీ కూడా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో